మీలో ఎవరికైనా కొంచెం దూరం నడవగానే లేదా కొన్ని మెట్లు ఎక్కగానే ఆయాసంగా అనిపిస్తూ ఉంటుందా? అయితే ఈ వీడియో మీకోసమే, సో మిస్ కాకుండా చూడండి. ఈ వీడియోలో ఆయాసాన్ని తగ్గించే ఆయుర్వేద మూలిక గురించి తెలుసుకుందాం. అదే అడ్డసరము. దీని శాస్త్రీయ నామం అడతోడ వాసిక. దీనిని వాడుక భాషలో వైద్యమాత లేదా వాసక అని కూడా పిలుస్తారు. మరి అడ్డసరము వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆయాసము, ఆస్తమా లాంటి శ్వాస సమస్యలతో బాధపడేవాళ్ళు అడ్డసరపాకుల రసము, బోడ రసము, పటిక బెల్లం పొడి మూడింటిని కలిపి తీసుకుంటే ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక దగ్గినప్పుడు రక్తం వచ్చే సమస్యతో బాధపడేవాళ్లు అడ్డసరపాకులు, మోదుగ పూలు కలిపి నూరి వాటితో కషాయము కాచి నేతితో కలిపి తాగితే ఆ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా టీబీతో బాధపడేవాళ్లు అడ్డసరపు పూలను నెయ్యిలో వేసి వాటిని తేనెతో కలిపి తీసుకుంటే టీబీ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు అడ్డసరపు కషాయాన్ని తాగితే కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇంకా నోటిపూతతో బాధపడేవాళ్లు అడ్డసరపాకు నమిలి ఆ రసాన్ని పుక్కిలిస్తే నోటిపూతతో పాటు నోటి దుర్వాసన కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇక మోషన్స్ తో ఇబ్బంది పడేటప్పుడు అడ్డసరపాకుల రసాన్ని తాగితే వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా అడ్డసరం పూల రసము, తేనె కలిపి మాని పసుపుతో అరగదీసి కాటుక పెట్టుకుంటే కంటి పొరలతో పాటు కంటి మసకలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే హెవీ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్ తో బాధపడే మహిళలు అడ్డసరపాకుల కషాయంలో పంచదార కలిపి తీసుకుంటే ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడొచ్చు. అయితే అడ్డసరము ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.